కొన్ని విజయాలు కేవలం చప్పట్లతో ముగిసిపోతాయి, కానీ మరికొన్ని విజయాలు మాత్రమే ఒక తరం భవిష్యత్తుకు భరోసానిస్తాయి. ఈరోజు మన భారతదేశం అలాంటి ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇది కేవలం ఒక సాంకేతిక విజయం కాదు, ఇది కొన్ని దశాబ్దాల పాటు మన శాస్త్రవేత్తలు చేసిన నిశ్శబ్ద యజ్ఞఫలం. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవ పతాకం. తమిళనాడులోని కల్పక్కం తీరంలో మన శాస్త్రవేత్తలు ప్రపంచ అణుశక్తి రంగంలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. భారతదేశపు కలల సౌధం ప్రోటోటైప్ పోస్ట్ బ్రీడర్ రియాక్టర్ తన అణు హృదయంలో తొలిసారిగా జీవశక్తిని నింపుకుంది. అత్యంత కీలకమైన క్రిటికాలిటీ దశకు చేరుకొని మన ఇంధన స్వాతంత్ర్య మహాప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రియాక్టర్ ఆవిష్కరణ కాదు, ఇది ఒక నవభారత శక్తి సామ్రాజ్యం ఉదయించడం. ఈ సాంకేతిక మహాయజ్ఞం వెనుక ఉన్న కష్టాన్ని, ఆ అద్భుతం వెనుక ఉన్న విజ్ఞానాన్ని, మన భవిష్యత్తును మార్చబోయే ఆ శక్తిగాథను తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అసలు ఈ క్రిటికాలిటీ అంటే ఏమిటి? ఇది ఎందుకంత ముఖ్యం? ఒక అణు రియాక్టర్ ఒక ఇంజిన్ లాంటిది. ఆ ఇంజిన్ను స్టార్ట్ చేయడమే ఈ క్రిటికాలిటీ. అంటే రియాక్టర్ గర్భంలో ఒక నియంత్రిత స్వయం సమృద్ధమైన అణు విచ్ఛితి శృంఖల చర్యను విజయవంతంగా ప్రారంభించడం. ఒక్కసారి ఈ చర్య మొదలైతే అది తనంతట తానుగా నిరంతరాయంగా శక్తిని విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ ప్రక్రియను నియంత్రించడం అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన పని. మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి చేసిన పరిశోధన, వారి అపార అనుభవం ఈరోజు ఆ అగ్నిని మన అదుపులోకి తీసుకురాగలిగింది. ఈ ఒక్క విజయంతో భారతదేశం ప్రపంచంలోనే వాణిజ్య స్థాయిలో ఈ అత్యాధునిక ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ కలిగిన రెండవ దేశంగా రష్యా సరసన నిలిచింది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ వంటి అగ్రదేశాలు కూడా ఈ టెక్నాలజీలో ఎదుర్కొంటున్న సవాళ్లను మనం అధిగమించి మన సత్తాను ప్రపంచానికి చాటాం. ఇది మన సాంకేతిక సామ్రాజ్యంలో ఒక మకుటం లేని మహారాజు పట్టాభిషేక ఘట్టం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ. దీనిని మన అణుశక్తి పితామహుడు డాక్టర్ హోమీ జహాంగీర్ బాబా కొన్ని దశాబ్దాల క్రితమే ఊహించారు. భారతదేశ 3 దశల అణు కార్యక్రమాల ప్రణాళికలో ఇది రెండవ అత్యంత కీలకమైన స్తంభం. దీని పనితీరు సాధారణ అణు రియాక్టర్ల కంటే పూర్తిగా భిన్నమైనది, ఎన్నో రెట్లు శక్తివంతమైనది. సాధారణ రియాక్టర్లు నెమ్మదైన న్యూట్రాన్లను ఉపయోగించి యురేనియం విచ్ఛితి చేస్తాయి. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అత్యంత వేగవంతమైన, అధిక శక్తి కలిగిన న్యూట్రాన్లను ఉపయోగిస్తుంది. ఈ వేగాన్ని నియంత్రించడానికి సాధారణ నీటికి బదులు అత్యంత ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉండే ద్రవ రూపంలోని సోడియంను శీతలీకరణగా వాడుతారు. ఈ క్లిష్టమైన టెక్నాలజీని మన దేశీయంగా అభివృద్ధి చేయడం మన శాస్త్రవేత్తల ప్రతిభకు, వారి ఆత్మవిశ్వాసానికి నిలువుతద్దం. ఇది కేవలం ఒక రియాక్టర్ కాదు, ఒక అక్షయ పాత్ర. ఈ రియాక్టర్ను అక్షయ పాత్ర అని ఎందుకంటున్నామంటే దీనికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అదే బ్రీడింగ్. అంటే ఇది తాను వాడే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని సృష్టించగలదు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఈ రియాక్టర్లో ఇంధనంగా వాడే ప్లూటోనియం చుట్టూ యురేనియం 238 అనే పదార్థాన్ని ఓ దుప్పటిలా కప్పుతారు. రియాక్టర్లో జరిగే అణుచర్యల వల్ల ఈ యురేనియం 238 నెమ్మదిగా ప్లూటోనియం 239గా మారుతుంది. ఈ ప్లూటోనియం 239 మళ్లీ అణు ఇంధనంగా ఉపయోగపడుతుంది. అంటే మనం 1 కిలో ఇంధనాన్ని వాడితే దాదాపు 1.5 కిలోల కొత్త ఇంధనాన్ని మనం సృష్టించుకోగలం. ఈ ప్రక్రియ మన ఇంధన వనరులను 100 రెట్లు పెంచుతుంది. సాధారణ రియాక్టర్లు యురేనియంలోని శక్తిలో కేవలం 1% మాత్రమే వాడగలిగితే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ దాదాపు 80 నుండి 100% శక్తిని పిండగలదు. ఇది అణు వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఈ విజయం మన అణుశక్తి కార్యక్రమంలో 3వ చివరి అత్యంత ప్రతిష్టాత్మకమైన దశకు బంగారు బాటలు వేసింది. అదే మన దేశానికి ప్రకృతి ప్రసాదించిన వరం. మన థోరియం నిల్వలను సద్వినియోగం చేసుకోవడం. ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో
4వ వంతు అంటే 25% మన భారతదేశంలోని మన సముద్ర తీరాల్లోని ఇసుకలో దాగి ఉంది. కానీ మన దగ్గర అణు విద్యుత్కు అత్యంత కీలకమైన యురేనియం నిల్వలు చాలా తక్కువ. మనం మన యురేనియం అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరాయి దేశాల మీద ఆధారపడడాన్ని పూర్తిగా రూపుమాపాలనే లక్ష్యంతోనే డాక్టర్ బాబా ఈ 3 దశల కార్యక్రమాన్ని రూపొందించారు. మొదటి దశలో మన దగ్గరున్న కొద్దిపాటి యురేనియంతో సాధారణ రియాక్టర్ను నడిపి విద్యుత్తో పాటు ప్లూటోనియం ఉత్పత్తి చేస్తారు. ఇప్పుడు రెండో దశలో ఆ ప్లూటోనియంను ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వాడి మన దగ్గరున్న థోరియం నిల్వలను ఇంధనంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. థోరియం ఒక అద్భుతమైన పదార్థం, కానీ దానికో చిన్న సమస్య ఉంది. అది నేరుగా మండి శక్తినివ్వలేదు. దానిని ముందుగా మండే పదార్థంగా మార్చాలి. అంటే థోరియం 232ను యురేనియం 233గా మార్చాలి. ఈ మార్పిడి ప్రక్రియ ఓ రసవాద విద్య లాంటిది. ఈ రసవాద విద్యను నిజం చేసే ప్రయోగశాలలే మన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు. ఈ రియాక్టర్లో మనం థోరియం ఉంచినప్పుడు అది నెమ్మదిగా అత్యంత శక్తివంతమైన ఇంధనమైన యురేనియం 233గా మారుతుంది. ఈ యురేనియం 233ను మనం 3వ దశ రియాక్టర్లో వాడి విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ విజయవంతమైతే మన దేశంలో ఉన్న థోరియం నిల్వలతోనే రాబోయే 400 నుండి 500 సంవత్సరాల వరకు మన దేశ విద్యుత్ అవసరాలను మనం తీర్చుకోగలుగుతాం. అంటే మన పిల్లలకు, వారి పిల్లలకు కొన్ని తరాల వరకు మనం ఇంధన భద్రతను అందించగలుగుతాం. ఈ చారిత్రాత్మక విజయం వెనుక కొన్ని దశాబ్దాల త్యాగం, అలుపెరగని శ్రమ ఉన్నాయి. ఈ ప్రాజెక్టును మన శాస్త్రవేత్తలు ఒక యజ్ఞంలా భావించారు. ఎన్నో అంతర్జాతీయ ఆంక్షలను, సాంకేతిక సవాళ్లను, నిధుల కొరతను వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ప్రపంచంలోని ఏ దేశం కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రాని సమయంలో ప్రతి పరికరాన్ని, ప్రతి టెక్నాలజీని మన శాస్త్రవేత్తలే దేశీయంగా అభివృద్ధి చేసుకున్నారు. రియాక్టర్లోని ప్రతి నట్టు, ప్రతి బోల్టు మేడ్ ఇన్ ఇండియాని గర్వంగా చాటుకుంటుంది. ఈ విజయం మన ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ ప్రాజెక్టు కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఆ మహనీయ శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు, కార్మికులకు ఈ దేశం మొత్తం శిరస్సు వంచి పాదాభివందనం చేస్తోంది. వారి త్యాగ ఫలితమే ఈరోజు మన దేశాన్ని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబెట్టింది. ఈ విజయం కేవలం ఇంధన భద్రతకు మాత్రమే కాదు, మన పర్యావరణ పరిరక్షణకు కూడా ఓ కీలకమైన ముందడుగు. ప్రపంచం మొత్తం కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. బొగ్గు, పెట్రోల్ వంటి శిలజ ఇంధనాల వాడకం వల్ల మన భూమి వేడెక్కిపోతోంది. ఈ నేపథ్యంలో అణుశక్తి ఒక స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ముందుకొస్తోంది. 2047 నాటికి, భారతదేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి మన దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు ఓ గేమ్ చేంజర్గా నిలువబోతున్నాయి. ఇవి మన ఇంధన అవసరాలను తీరుస్తూనే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించి మన భవిష్యత్ తరాలకు ఒక స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విజయంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రగాఢమైన హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతదేశ అణు ప్రస్థానంలో ఒక నిర్ణయాత్మకమైన, చారిత్రాత్మకమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. మన శాస్త్రవేత్తల అద్భుతమైన ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ విజయం మన థోరియం నిల్వలను సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలిక ఇంధన స్వాతంత్రాన్ని సాధించే దిశగా ఒక బలమైన పునాది వేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం కేవలం ప్రభుత్వానిది కాదు, కేవలం ఒక సంస్థది కాదు. ఇది 140 కోట్ల మంది భారతీయులందరి విజయం. ఇది మనందరం కలిసి గర్వపడాల్సిన క్షణం. ఇది మన యువతకు, మన భవిష్యత్ తరాలకు ఓ గొప్ప స్ఫూర్తినిచ్చే గాథ. మనం తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఈ విజయం మరోసారి నిరూపించింది. మొత్తంగా చూస్తే కల్పాకంలో రగిలిన ఈ అణుజ్వాల కేవలం విద్యుత్తు మాత్రమే కాదు, ఇది ఒక నవ భారత ఆకాంక్షలను, ఒక ఆత్మవిశ్వాస భరితమైన భవిష్యత్తును కూడా ప్రకాశవంతం చెయ్యబోతోంది. మన పూర్వీకులు మన వేదాలను, విజ్ఞానాన్ని వారసత్వంగా ఇస్తే మన శాస్త్రవేత్తలు మన భవిష్యత్ తరాలకు ఒక అణుశక్తిని, ఒక అక్షయమైన వారసత్వంగా అందిస్తున్నారు. ఈ రోజు మనం ఒక వినియోగదారునిగా కాదు, ఒక సృష్టికర్తగా ప్రపంచం ముందు నిలబడ్డాం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్
కేవలం ఒక యంత్రం కాదు, అది ఒక అభివృద్ధి చెందుతున్న భారతదేశం గుండె చప్పుడు. ఆ చప్పుడు ఇకపై ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది.